దేవుని మాటలు విందాం. దేవుని మాటలు మన జీవితంలో ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు కూడా మన జీవితంలో నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాటలు మనకు జీవం, దేవుని మాటలు మనకు ఆశీర్వాదం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ చెప్పాల టకటక చెప్తుండాల, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఆమేన్. చెప్పు ప్రకటన వారికి, మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు అని చెప్పండి. హల్లెలూయా. రొట్టె అంటే అర్థం ఏంటి? రొట్టె అంటే అర్థం ఏంటి? రొట్టె అంటే ఈ లోక సంబంధమైన వనరులు, ఆహార పానీయాలు, ఈ లోక సంబంధమైన ఏదైనా కూడా వాటితో మనం బ్రతకలేం. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు. ఈ లోక సంబంధమైన దేనితో కూడా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రకటన వారికి చెప్పండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పండి. అంటే ఈ వాక్యం మీ చేతిలో ఉంది. బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది? బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది? బైబిల్ ఎత్తండి ఒకసారి. బైబిల్ ఎత్తండి, గట్టిగా ఎత్తండి. హల్లెలూయా. అందరు అట్నే పెట్టండి. అయ్యో, మీ అందరికంటే నా బైబిల్ దొడ్డు ఉంది చూసారా, బరువు బాగుంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చేతనే చెప్పండి, ఈ మాట ద్వారా మనుష్యులు బ్రతుకును. చెప్పండి, గట్టిగా ఎత్తి చెప్పండి. ఈ వాక్యము ద్వారా ప్రతి మనుష్యుడు నేను బ్రతుకుతును. హల్లెలూయా. గట్టిగా చపలు కొట్టి దేవి నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని మాటను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని మాటను ఎప్పుడు ప్రక్కకు పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి, వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? రెడీ? ఏమొచ్చింది తెలుసా? జల ప్రవాహం. అది మామూలుది కాదు. ఇప్పుడు మనం కేరళలో, చైనాలో, అక్కడక్కడ ఆయా దేశాల్లో మనం చూస్తున్నటువంటి జలాలు కాదు, అలాంటి తుఫానులు, అలాంటి వర్షాలు కాదు. హల్లెలూయా చెప్పండి. ఇది చాలా భయంకరమైన జల ప్రవాహం. ఇది ఎంత భయంకరమైందంటే దాని చేత ఈ లోకం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? నశింపచేశాడు. ఈ లోకాన్ని మొత్తం నాశనం చేశాడు. మీరు బాగా వినండి, జాగ్రత్తగా గమనించండి. జల ప్రవాహము ద్వారా సర్వలోకాన్ని దేవుడు చంపేశాడు. హల్లెలూయా చెప్పండి. భయంకరంగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. భయంకరంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని, ప్రతి జీవము కలిగిన, ప్రాణము కలిగిన జలరాస్తులను, జంతువులను, మనుషులను, సమస్తాన్ని తుడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ప్రకటన వారికి చెప్పండి, సమస్తాన్ని తుడిచిపెట్టాడు అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్ తీసి చూడండి, ఈ మాట మనం చదువుదాం. ఆదికాండము 7వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయము 21వ వచనం. అందరు బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు స్క్రీన్ మీద దేవుని మాట వేయబడుతుంది, మీరు చూడాల్సిందిగా కోరుచున్నాం. ఆదికాండం 7:21.
అప్పుడు పక్షులేమి, జాగ్రత్తగా గమనించండి, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, వినండి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, వినండి జాగ్రత్తగా, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఏమైపోయారు? చెప్పాలి అందరు, ఏమైపోయారు? అందరు గట్టిగా చెప్పండి, ఏమైపోయారు? చచ్చిపోయారు. 21వ వచనం బాగా చూడండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులు ఏమైపోయారు? ప్లీజ్ గట్టిగా చెప్పాలి, ఏమైపోయారు? ప్రతి ఒక్కరు నోరున్న వారు నోరు తెరిచి గట్టిగా చెప్పుదురుగాక. సమస్తం ఏమైపోయింది? చచ్చిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అందరి స్క్రీన్ మీద చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులు చచ్చిపోయిరి. హల్లెలూయా. మొన్న కరోనా వస్తే దాదాపు, వినండి, దాదాపు 1 కోటి మంది చచ్చిపోయారు ఇండియాలో. ఎంతమంది చెప్పండి? మామూలు లెక్కల ప్రకారము మొన్న కరోనా వస్తే దాదాపు 1 కోటి మంది చనిపోయారు. ఎంతమంది? 1 కోటి మంది. మన ఇండియా జనాభా దాదాపు ఎన్ని కోట్లు? చదువుకున్న వాళ్ళకి తెలుసా ఎన్ని కోట్లు? దాదాపు 150 కోట్లు. ఎన్ని కోట్లు చెప్పండి? మన ఇండియా జనాభా 150 కోట్లు. అందులో 1 కోటి పోయింది మామూలు లెక్కల ప్రకారం. హల్లెలూయా చెప్పండి. అట్లా కాదు, ఇండియాలో 150 కోట్లుంటే వేరే దేశంలో ఎన్ని కోట్లున్నారు? వేరే దేశంలో ఎన్ని కోట్లున్నారు? ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, ప్రాణకోటి సమస్తము తుడిచిపెట్టేశాడు. ఎవరు? దేవుడు చంపేశాడు. ప్రకటన చెప్పండి, దేవుడు చంపేశాడు అని చెప్పండి. ఏమైపోయింది? చచ్చిపోయారు. హల్లెలూయా చెప్పండి. 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనం చూడండి. నరులతో కూడా పశువులను, వినండి, పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మాట డేంజర్. హలో, ప్రకటన చెప్పండి, దేవుడు తుడిచేశాడని చెప్పండి. తుడిస్తే ఏమన్నా ఉంటుందా? చాయి పడ్డా, కూర పడ్డా, మీ బండల మీద, టైల్స్ మీద ఏదన్నా పడితే మనం కడుగుతాం, తర్వాత తుడుస్తాం. తుడుస్తుంటది అక్కడ మరక. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పండి, దేవుడు ఏం చేశాడు? చెప్పండి, మన నాలుగు చెప్పండి. తూడు చేశాడు అని చెప్పండి. చెప్పండి, తూడు చేశాడు అని చెప్పండి. మీ కింద చూడండి, టైల్స్, ఫ్లోర్ ఎంత నీట్గా ఉంది కదా. ఏమన్నా చాయ్ మరకలు, ఏదన్నా ఇంకు మరకలు, ఏదన్నా మరకలు ఉన్నాయా చూడండి. మీ కింద చూడండి, ఉందా? ఎంత నీట్గా ఉంది. ఎందుకు నీట్గా ఉంది చెప్పండి? ఎందుకు నీట్గా ఉంది? నిన్న మన పిల్లలు, మన బిడ్డలు ఎవ్వరు రాలేదు తుడవడానికి, ఇద్దరే తుడిచారు. దీవెనలన్నీ ఆ బిడ్డలకు వచ్చును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చక్కగా తుడిచేశారు. అందుకే ఇప్పుడు ఈ హాల్ అంతా ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ భూమిని దేవుడు ఏం చేశాడు చెప్పాలా? ఈ భూమిని ఏం చేశాడు? మీ ఇంటిని దూడ్చుకుంటున్నారా? మీ ఇంటిని దూడ్చుకుంటున్నారు కదా. అదే విధంగా దేవుడు భూమిని కూడా తుడిచాడట, తుడిచిపెట్టేశాడు. ఒక్క ప్రాణము కలిగిన చతుష్పాద జంతువులు గాని, ఖడ్గమృగాలు గాని, మృగాలు గాని, జీవము కలిగిన ప్రతి నరుడు గాని ఏమైపోయారు వాళ్ళంతా? దేవుడు తుడిచిపెట్టేశాడు సమస్తాన్ని. ఈ మాట చదువుదాం అందరి గట్టిగా. రెడీ, 1 2 3 స్టార్ట్. నరులతో కూడా పశువులను, పురుగులను,
ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. హల్లెలూయా చెప్పండి. ప్రకటన చెప్పండి, ఇది డేంజర్ అని చెప్పండి. దేవునికి ఎంత కోపం వచ్చి ఉండాలో చెప్పండి. దేవునికి ఎంత కోపం పుట్టించి ఉండాలో చెప్పండి. దేవునికి ఇంతగా కోపం ఎందుకు వచ్చింది? హలో, దేవుడు ఎందుకు నోవాహు దినాలలో ఈ లోకాన్ని ఎందుకు తుడిచేశాడు? ఏ ప్రాణి బ్రతకలా, ఏ జీవి బ్రతకలా, ఎవరు బ్రతకలే, సమస్తాన్ని క్లీన్ చేసేసాడు. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్ అన్నట్టు క్లీన్ అండ్ గ్రీన్ భూమిని సమస్తాన్ని క్లీన్ చేసి పెట్టేశాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? ఏంటి కారణం? భయంకరమైన జలాలు వచ్చాయి, జల ప్రవాహాలు వచ్చాయి. దాదాపు 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రచండమైన వర్షం, ఆకాశపు తూములు విప్పబడ్డాయట. హలో, ప్రకటన చెప్పండి, ఏ తూములు? చెప్పండి, ఏ తూములు విప్పబడ్డాయి? ఆకాశపు తూములు విప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అదే 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయస్సు యొక్క 7వ అధ్యాయం 11వ వచనం. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. 11వ వచనం. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున, చదవండి, మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. హలో, మహాగాధ జలముల ఊటలన్నీయు విడవబడెను. ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 12వ వచనం చదువునానా. 40 పగళ్ళును 40 రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రచండ వర్షం అనండి, చెప్పండి గట్టిగా, ప్రచండ వర్షం అనండి. ఈ వర్షము ఇలాంటిది ఇప్పటి వరకు, అప్పుడు వచ్చింది, ఇప్పటి వరకు అలాంటిది పడలేదు. ఒకవేళ పడ్డదంటే లోకమంతా ఏమైపోద్ది? మునిగిపోద్ది. తిరిగి అప్పుడు ఎట్లా మునిగిపోయిందో ఇప్పుడు కూడా అట్నే మునిగి పోయే ప్రమాదం ఉంది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను. హల్లెలూయా చెప్పండి. ఎంత భయంకరమైన వర్షం అది! ఇలాంటి వర్షము కాదు. చైనా ఇప్పుడు భయంకరంగా మునిగిపోతుంది, ఘోరంగా బిల్డింగులు కూలిపోతున్నాయి. భయంకరంగా చైనాలో ఇప్పటికీ భయంకరమైన వర్షము, తుఫాను వస్తుంది, అతలాకుతలం అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న దానికే దేశాలన్నీ, రాష్ట్రాలన్నీ అతలాకుతలం అయిపోయి ఎన్నో జంతువులు, ఎన్నో ప్రాణులు, ఎంతో మంది జీవము కలిగిన మనుషులు కొట్టుకొని వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు చిన్న చిన్న దానికి. కానీ నోవాహు దినాలలో అప్పుడు ఇంత భయంకరమైన జలప్రలయం అనండి, జలప్రలయం అనండి, జలప్రలయం అనండి. హల్లెలూయా. మహాగాధ జలముల ఊటలన్నీ విప్పబడ్డాయి. ఆకాశపు తూములు తెరవబడ్డాయి. హల్లెలూయా చెప్పండి. ఆకాశం నుండి వర్షం, గట్టి వర్షం పడితే ఎట్లుంటుంది చెప్పండి. ఆకాశానికి తూములు ఉన్నాయి, ఆ తూములు విప్పబడ్డాయి, తెరవబడ్డాయి. ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? 40 రోజులు ఆ విధంగా పడ్డది వర్షం. 40 రోజులు
మహాగాధ జలముల ఊటలన్నీ తెరిచాడు దేవుడు. ఆకాశపు తూములు తెరిచాడు. భయంకరమైన జలప్రలయం, వర్షం, భయంకరమైన ప్రచండ వర్షం. హల్లెలూయా చెప్పండి. ఎన్ని దినాలు పడ్డది చెప్పండి? ఎన్ని దినాలు పడ్డది? 40 రాత్రులు 40 పగళ్ళు. ఆ వర్షానికి, ఆ జల ప్రళయానికి ఈ భూమి మీదున్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఏమైపోయాయి చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైపోయాయి? ఆ నీళ్ళకి ఈ భూమి మీదున్న మహాపర్వతాలన్నీ, ఎత్తైన పర్వతములన్నీ మునిగిపోయాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరు గట్టిగా చెప్పాలి. ప్రకటనోరు చెప్పండి. ఈ భూమి మీద ఉన్న గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయి అని చెప్పండి. కొండలన్నీ మునిగిపోయాయి అని చెప్పండి. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఆ భయంకరమైన జల ప్రళయానికి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చచ్చిపోయారు. ప్రాణులన్నీ చచ్చిపోయాయి. సమస్తాన్ని దేవుడు తుడిచిపెట్టాడు. చిన్న చీమ కూడా బ్రతకలేదు, చిన్న ప్రాణి కూడా బ్రతకలేదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎందుకు చేశాడు ఈ విధంగా? దేవుడు ఎందుకు చంపాడు ఈ విధంగా? జల ప్రళయముతో చంపేశాడు లోకాన్ని. జల ప్రళయముతో దేవుడు లోకాన్ని ముంచేశాడు, చంపేశాడు. ఏ ప్రాణి బ్రతకలే భూమి మీద, ఏ ప్రాణి జీవించకుండా, ఏ మనుష్యులు జీవించకుండా మొత్తం తుడిచేశాడు భూమిని. హల్లెలూయా చెప్పండి. మీకు విషయం చెప్తా వినండి. ఇంత భయంకరమైన మారణకాండ జరగడానికి, ఇంత భయంకరమైన ఈ మారణకాండ, ఈ భయంకరమైన జలపాతం, ఈ భయంకరమైన ఉగ్రతకి కారణం ఏంటో తెలుసా? చెప్తా, నాతో కలిసి రండి. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ప్రకటన వారికి చెప్పండి, జాగ్రత్తగా వినాలి అని చెప్పండి. ఇటు వినండి, అందరూ వినండి. ఎందుకు నా జీవితంలో ఈ తుఫానులు ఎదురవుతున్నాయి? ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు? ఎంత కష్టపడ్డా ఏం కనబడతలేదు. ఎట్లొచ్చింది అట్నే పోతుంది. నా జీవితంలో ఏంది ఈ ప్రమాదాలకు, ఈ వ్యతిరేకతలకు, ఈ పరిస్థితులకు కారణం అనుకుంటున్న ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి, మీరు గ్రహించండి. ఈ రోజు దేవుడు బలమైన విడుదల మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అందరు స్క్రీన్ వైపు చూసి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా చెప్పండి. దేవునికి ఎందుకంత భయంకరమైన కోపం వచ్చింది? లోకం మొత్తం నాశనం చేశాడు. హలో, భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేశాడు దేవుడు. ఇంత భయంకరమైన జలప్రలయముతో లోకాన్నంతా నాశనం ఎందుకు చేశాడు దేవుడు? చూశాడు దేవుడు. ఎందుకు నాశనం చేశాడు? చూశాడు దేవుడు. ప్రకటన చెప్పండి, చూశాడు కాబట్టి. ఏం చూశాడు దేవుడు? ఏం చూశాడు దేవుడు? చదవండి. చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా చెప్పండి. 11వ వచనం చదువుదాం.
11వ వచనం నుండి 13 వచనాల వరకు. 11వ వచనం నుండి 13వ వచనం వరకు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏమయ్యుందట? త్వరగా చెప్పాలా, నోరు తెరిచి గట్టిగా నాతో కలిసి గట్టిగా చెప్పాలా. చదువు నాన్న. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. జాగ్రత్తగా గమనించండి, కొంచెం నెమ్మదిగా చదువుదాం. చూడండి 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోహవుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. హలో, అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి. ఎందుకు దేవుని కోపం వచ్చింది? ఎందుకు దేవుడు భూమిని నాశనం చేశాడు? ఎందుకు లోకాన్ని దేవుడు నాశనం చేశాడు? హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. వినోద్, త్వరగా తీసే ఫోటోలు తీసి త్వరగా కూర్చో. ఎక్కువ చూడండి. 5వ వచనం మరొకసారి చూద్దాం. 5వ వచనం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి 6వ వచనం చూడండి ఏముందో. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా చెప్పండి. పశ్చాత్తాపడ్డాడట. ప్రక్కనోరు చెప్పండి, దేవుడు పశ్చాత్తాపడ్డాడు అని చెప్పండి. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? వీళ్ళని ఎందుకన్నా కంటిని అని చెప్పండి. వీళ్ళను ఎందుకన్నా కంటిని అని, ఎందుకన్నా వీళ్ళను సృష్టించి తిని. ఏమనుంది జాగ్రత్తగా చూడండి. 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా, ఇంగ్లీష్ లో చూడండి, అండ్ ఇట్ రిపెంటెడ్ ద లార్డ్. పశ్చాత్తాపడ్డాడు. వీళ్ళని ఎందుకన్నా, మనం కూడా చాలా సార్లు ఎందుకన్నా పుట్టినవే నా కడుపులా, ఎందుకన్నా కంటిని కదరా నిన్ను ఏమంటాం కోపం వస్తే? చెడబుట్టినవురా నా కడుపున, ఎందుకన్నా కంటిని పుట్టినప్పుడు నీ దునికే విసుకుత అయిపోవు, నీ మెడ విసుకుత అయిపోవు అని అంటారు. హల్లెలూయా చెప్పండి. దేవుడు కూడా ఈ భూమి అంతా బలాత్కారముతో నిండి ఉంది. వికెట్నెస్, చెడ్డ క్రియలతో నింపబడిపోయింది, పాపముతో నిండబడిపోయింది. ఎక్కడ చూసిన అరాచకాలు, భయంకరమైన పాపం, ఎక్కడ చూసిన ఘోరం, భయంకరమైన పాపముతో నిండిపోయింది. లోకమంతా దేవుడు చూసినప్పుడు భూమి అంతా చెడిపోయిందట. ప్రకటనకు చెప్పండి, చెడిపోయిందట అని చెప్పండి. చెడిపోయిందట చెప్పండి, చెప్పండి గట్టిగా. చెడిపోయింది భూమి, భూమి అంతా చెడిపోయింది, నాశనం అయిపోయింది. ఎక్కడ చూసిన చెడుతనం, ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన భయంకరమైన పాపాలు పాపాలు పాపముతో నిండిపోయింది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే దేవుని కోపం వచ్చింది. భూలోకం అంతా ఏ పాపం ఉందో తెలుసా? భూలోకం అంతా ఎలాంటి పాపం ఉందో తెలుసా? అన్ని పాపాలు ఉన్నాయి. దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, దగలు, కుట్ర కుతంత్రాలు,
భయంకరమైన సమస్త విధములైన చెడుతనం భూమి మీద ఉంది. దురాశ, సమస్త విధములైన పాపం భూమి మీద ఉంది. అయితే వీటన్నిటిని కలిపి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 5వ వచనం చూడండి ఒకసారి. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఏం చూశాడు? చెప్పండి. సమస్త విధములైన పాపాలకు మూలం, పాపాలకు కారణం ఏంటో తెలుసా? అక్కడ చూడండి క్లియర్గా, నేను స్ట్రైట్ చేసి చెప్తాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చెడుతనం భూమి మీద, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది చూడండి. అండ్ గాడ్ సా దట్ ద వికెట్నెస్ చెడ్డతనము, పాపము ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్. వికెట్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్. గొప్ప పాపం అట, భయంకరమైన పాపం. గ్రేట్ వికెట్నెస్. హల్లెలూయా చెప్పండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, చెడుతనం పాపము గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఆ గ్రేట్ వికెట్నెస్, ఆ గొప్ప పాపానికి కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న సమస్త పాపాలకు కారణం ఏంటంటే హృదయం యొక్క తలంపులలోని ఊహ. హలో, మన హృదయం యొక్క, చూడండి అక్కడ, హృదయం యొక్క తలంపులలోని ఊహ. దేవుడు పై పాపాన్ని చూడలా, పై పాపాలకు కారణమైన అంతరంగ హృదయ లోతుల్లో, నీ అంతరంగ హృదయ లోతుల్లో ఉన్న ఊహను దేవుడు చూశాడు. దేన్ని చూశాడు? ఊహ అని చెప్పండి. ఇంగ్లీష్లో ఏముందో చూడండి. అండ్ దట్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్. హల్లెలూయా చెప్పండి. దేవుడు పై పాపాలకు ముందు దేవుడు చూచింది ఏంటో తెలుసా? హృదయం యొక్క అంతరంగములో ఉన్న ఆ హృదయ ఊహ. పెద్ద పాపం ఏంటంటే, భయంకరమైన పాపాలకు కారణం ఏంటంటే నీ ఊహ, నీ ఇమాజినేషన్, నీ ఊహ. హలో, అందరు గట్టిగా చెప్పండి, ఊహ అనండి. ఊహించుకుంటాం. మనం ఏం చేస్తాం? ఊహించుకుంటాం. ఊహ కనబడుతుందా? మీరందరూ నన్ను చూస్తున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు నాకు తెలుసా? మీరందరూ ఊహించుకుంటారు. నా గురించి ఏం ఊహించుకుంటున్నారు? లేదా ప్రక్కనున్న ఆమె గురించి ఏం ఊహించుకుంటున్నారు? ఆ వ్యక్తి గురించి ఏం ఊహించుకుంటున్నారు? హృదయం యొక్క, ఎంత క్లియర్గా ఉంది, హృదయం యొక్క తలంపులలోని ఊహ దేవుడు చూసింది. అసలు మన దేవుడు దేన్ని చూస్తాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. మన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, మన దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. ఆయనకు కావలసిన అంతరంగం నీ హృదయం. నీ హృదయ లోతుల్లో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచన, ఆ ఊహని నిన్ను సమస్త విధములైన పాపాల్లోనికి నెట్టేస్తాడు. అరే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము, మహాగాధ జలముల ఊటలన్నీ తెరవబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడే 40 రోజులు జల ప్రళయముతో లోకాన్నంతా ముంచి చంపడానికి కారణం వారి ఊహ. వారి ఊహ, వారి హృదయం యొక్క లోతులో ఉన్న తలంపులు, ఊహ. మీకు విషయం తెలుసా? క్రైస్తవులు నిజంగా, నాకు దేవుడు నిజంగా ఉదయకాలం ప్రార్థనలో మాట్లాడిన మాట, దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే,
99.99% క్రైస్తవులందరూ లాస్ కావడానికి కారణం ఇదే కారణం. వారి ఊహ కరెక్ట్ ఉండదు. పైకి చూసుకుంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, హృదయ అంతరంగంలో ఉన్న ఊహ, ఆలోచన చెడిపోయి ఉంటది, చీకటితో ఉంటది, అసూయ, ఈర్ష్య, కుళ్ళుతో నింపబడి ఉంటది. పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం వేషధారణ జీవితం, ఏం భయంకరమైన జీవితం అది. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు చెప్పాలా? దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? మొదటి సమూయేలు 16:7 చదువుదాం. త్వరగా నాన్న. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చదువు నాన్న. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. జాగ్రత్త. ఎంత గొప్ప మాట ఈ మాట. ఈ ఒక్క మాట గురించి చెప్పాలంటే గంటలు పడుతుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను సమూయేలు, మనుషులు పై రూపమును లక్ష్య పెడుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కమ్ ఆన్ గివ్ ఏ గుడ్ బిగ్ క్లాప్ టు జీసస్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? దేవుడు దేన్ని చూస్తాడు? దేవుని కావలసింది ఏం కావాలి? దేవుడు దేన్ని చూస్తాడు? దేని మీద ఫోకస్ చేస్తాడు? దేని మీద ధ్యానం పెడతాడు? దేవునికి ఏం కావాలా? నీ హృదయ లోతులో ఏ ఊహ నీకుందో, ఏ ఆలోచన చేస్తున్నావో, ఏ తలంపులు నీకున్నాయో వాటి మీదనే నీ దేవుని అద్భుతాలు ఆధారపడి ఉన్నాయి. నీ ఊహ కరెక్ట్ లేకపోతే, నీ ఇమాజినేషన్ అనండి, నాతో పాటు ఇమాజినేషన్ అనండి, చెప్పండి ఇమాజినేషన్. ఊహ లోతులో, నీ హృదయ లోతుల్లో ఏ ఊహిస్తున్నావు? ఏం ఊహిస్తున్నావు? 24 గంటలు ఏం ఊహిస్తున్నావండి? దేవుడట వారి ఊహ అంతా చెడిపోయిందట. ఎప్పుడు పాపపు ఆలోచనలే, ఎప్పుడు స్త్రీల ఆలోచనలే, ఎప్పుడు పురుషుల ఆలోచనలే, ఎప్పుడు లోక సంబంధమైన చెడ్డ తత్వాన్ని గురించే, వికెట్నెస్, చెడు విషయాల గురించి. ఎప్పుడు ఏం తిందుమా, ఎప్పుడు ఏం తాగుదుమా, ఏం కట్టుకుందుమా, ఎప్పుడు చెడ్డ తత్వం, చెడ్డ ఊహలు, చెడు ఊహలు, చెడు తత్వం. నీ శరీరాన్ని గురించి ఏం ఊహించుకుంటున్నావు? నీ అవయవాలు డిస్టర్బ్ చేస్తుంటే ఆ చెడ్డ తత్వాన్ని గురించి ఊహించి ఊహించి వ్యభిచారంలోనికి దిగిపోతావు, పాపములోనికి దిగిపోతావు, ఆ మోసంలోనికి దిగిపోతావు, ఆ పాపములోనికి దిగిపోతావు. దేవుడు చూసేది మన హృదయ లోతుల్లో ఉన్న ఊహ. ఊహ. ఫ్రాన్సిస్ చూడకపోవచ్చు, మీ డాడీ చూడకపోవచ్చు, మీ మమ్మీ చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు. ఏం ఊహిస్తున్నావు బ్రదర్? ఏం ఊహిస్తున్నావు సిస్టర్? నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? ఆ భయంకరమైన ఆ నాశనానికి కారణం దేర్ ఇమాజినేషన్. వారి ఊహ. వారి ఊహ. ఆ ఊహలతోని నిండిపోయారు. చెడ్డ తత్వముతో, చెడు విషయాలతో ఊహించి ఊహించి చేసేస్తున్నారు. ఊహించి ఊహించి చేసేస్తున్నారు. హల్లెలూయా. గమనించండి, మన దేవునికి కావలసింది నీ హృదయ అంతరంగాలు. నువ్వెక్కడున్నా పర్వాలా, నీ హృదయాన్ని కాపాడుకునే బిడ్డగా ఉండాలి. వ్యభిచారుల మధ్యలో ఉన్నా, దొంగల మధ్యలో ఉన్నా, ఎంత అందగత్తె స్త్రీలున్నా, పురుషులున్నా, ఇక్కడ ఉంది కదా, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాడు, అతని రూపమును లక్ష్య పెట్టొద్దు, అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఏ అబ్బాయి హైట్, పర్సనాలిటీ సూపర్ ఉన్నాడు,
వీడే నాకు కావాలనుకొని చేసుకుంటే నట్టేట ముంచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పై రూపమును చూసి మోసపోవద్దు. మనుషుల్లాగా మనము చూడొద్దు. వెలి చూపును బట్టి తీర్పు తీర్చొద్దు. మన చూపంతా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్తాన్ని తుడిచిపెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు చూచాడు. ఏం చూశాడు? రూపమును, ఎత్తును, బాహ్య సంబంధమైన విషయాలను దేవుడు చూడలేదు. వారి హృదయ లోతుల్లో ఉన్న ఊహ. ఊహ అనండి, ఊహ అనండి. అందుకే బైబిల్లో జ్ఞాని ఏమంటాడంటే, నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ప్రకన్నోరు చెప్పండి, నీ హృదయం భద్రముగా కాపాడుకో. నీ అంతరంగాన్ని భద్రముగా కాపాడుకో. దేవుడు ఎవరు నా హృదయాన్ని చూడట్లేదు, నా ఆలోచనలు చూడట్లేదు. ఎంత విషముతో నిండిపోతారో తెలుసా? ఎంత కరుడు గట్టిపోతారంటే లోపల నీ హృదయము ఎంత భయంకరంగా ఉండిపోతుందంటే దేవుడు లోపల చూస్తాడు. లోపల 5వ వచనమే 6:5, ఆదికాండం 6:5, ఆదికాండం 6:5. అందరు గట్టిగా చదవండి మరొకసారి. ఆదికాండం 6:5 అందరు గట్టిగా. రెడీ, 1 2 3 స్టార్ట్. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఏంటిదా చెడుతనము? ఏంటిదా పాపం? ఆ గొప్ప పాపం ఏంటిది? నరుల చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది. భూమి అంతా నిండిపోయిన చెడుతనం ఏంటిదో తెలుసా? ప్రకటన చెప్పండి, భూమి మీద నిండిపోయిన చెడుతనం ఏంటిదో తెలుసా అని చెప్పండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. ఎప్పుడు చెడ్డ హృదయమే, ఎప్పుడు వికెడ్ హార్ట్, ఎప్పుడు చెడుతనమే. ఎప్పుడు నీ అంతరంగములో, నీ హృదయములో కోపం పోదు, అసూయ పోదు, ఈర్ష పోదు, ద్వేషం పోదు, పగ పోదు, కుట్ర పోదు, ఓర్వలేని మనసు, హృదయం, ఆలోచన ఆ లోపల నిండిపోయి దాని ఎఫెక్ట్ బయటికి కనబడుతుంది. దాని ఎఫెక్ట్ బయటికి కనబడుతుంది. శ్రమలు, శోధనలు, రోగాలు, వ్యతిరేకతలు, నష్టాలు, ఇవన్నీ లోపల ఉన్నదాని ప్రతిఫలం. హలో, హల్లెలూయా చెప్పండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. దేన్ని చూశాడు చెప్పండి? దేవుడు దేన్ని చూశాడు? ఊహను చూశాడు అని చెప్పండి. చెప్పండి, దేవుడు దేన్ని చూశాడు? ఊహ. చెప్పానుగా బ్రదర్, ప్రైజ్ లార్డ్. నవ్వుతారు, పైకి నవ్వుతారు. లోపల నీ హృదయంలో నవ్వుందా? అంతరంగంలో ఉందా? దేవుడు ఆ జలప్రలయముతో లోకాన్ని తుడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఊహ, ఇమాజినేషన్, ఊహలు. నేను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దినమంతా ఏం ఊహిస్తున్నారు? పనులకు పోయే దగ్గర, మనుషులున్న దగ్గర, స్త్రీలున్న దగ్గర, పురుషులున్న దగ్గర, చర్చిలో, నువ్వెక్కడన్నా ఏమైనా ఉండు, ఉద్యోగంలో ఉండు, బిజినెస్లో ఉండు, నీ ఊహలు ఎట్లున్నాయి? నీ ఊహలు ఎట్లున్నాయి? లోపల ఏమనుకుంటున్నావు? డబ్బు గురించి ఏమనుకుంటున్నావు? ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నావు? ఆ బిజినెస్ గురించి ఏమనుకుంటున్నావు? నీ ముందు నా స్త్రీల గురించి ఏమనుకుంటున్నావు? ఆ పురుషుల గురించి ఏమనుకుంటున్నావు? ఊహిస్తున్నావు. ఏం ఊహిస్తున్నావు? చెడు ఊహిస్తున్నావా? కొందరైతే స్త్రీలు కనబడితే
నడినెత్తి మొదలు అరికాల వరకు చూస్తారు పరీక్షించుకుంటా. మీరేమనుకోకండి, ఘోరంగా చూస్తారు. వారు కన్నులు చాలా చెడిపోయి ఉంటాయి. కన్నుల చూపు చెడిపోతుందంటే ఆల్రెడీ నీ హృదయములో ఊహిస్తున్నావు కాబట్టి నీ కళ్ళు పని చేస్తున్నాయి. ఆ పురుషుణ్ణి ఏం ఊహిస్తున్నావు? ఆ స్త్రీని ఏం ఊహిస్తున్నావు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టి కొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఏం ఊహిస్తున్నావు? దాని మీదనే నువ్వు కొట్టుకపోతావో నిలబడతావో దాని మీదనే ఆధారపడి ఉంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఆ రోజు జలప్రలయముతో లోకాన్ని నాశనం చేశాడు. ఈరోజు నీ ఊహను చెరిపేసుకొని, నీ హృదయాన్ని చెరిపేసుకొని, నీ హృదయ లోతు అంతరంగములో ఊహలు ఎవరికి తెలియయి అనుకుంటున్నావు? లోపలున్న హృదయ ఊహలు, ఆలోచనలు ఎవరికి తెలియయి అనుకుంటున్నావు? దేవుడు చూస్తున్నాడు. ప్రకరణ చెప్పండి, నీ హృదయ లోతుల్లో ఉన్న ఊహ దేవునికి తెలుసు అని చెప్పండి. మరొకసారి అందరు చెప్పండి, మన హృదయ లోతులో ఉన్న ఊహలు దేవునికి తెలుసు అని చెప్పండి. హల్లెలూయా. అదే 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుదాం. అదే 6వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము జాగ్రత్తగా వినండి, కరెక్టేనా? 11వ వచనం నుండి 13 వచనాలు జాగ్రత్తగా చూడండి. భూలోకము చదువునానా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం అనండి. భూలోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని. హలో, మీరు ఇలాంటి పాయింట్స్ పట్టుకోవాలా? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది. రెండో లైన్, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసి, మనం పోయే దారంతా మనమే చెరిపేసుకున్నామట. ఇక వాళ్ళకి ఏ గతి ఉంది? సచ్చుడు తప్ప ఏం లేదు, నాశనము తప్ప ఏం లేదు. సమస్త శరీరులు వారి మార్గములను చెరిపి వేసుకున్నారు, తుడి చేసుకున్నారు. ఏటు పోవాలో తెలియదు, ఏదో దారి తెలియదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. చెరిపేసుకున్నారు. చదువుదాం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అబ్బా, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంత భయంకరమైన నాశనము దేవుడు చేయడానికి పూనుకున్నాడంటే కారణం 6వ అధ్యాయం 5వ వచనం. అదే 6వ అధ్యాయం 5వ వచనం వేసి పెట్టినానా? 5వ వచనం వేసి పెట్టు. 5వ వచనం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ భయంకరమైన నాశనానికి, జలప్రలయానికి 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా.
దేవుడు చూశాడు, వారి హృదయం బాగలేదు, వాళ్ళ హృదయ ఊహలు బాగలేవు, ఎప్పుడు చెడ్డ ఊహలే, చెడ్డ ఊహలే, చెడు ఊహలే. నేను నమ్ముతున్నా ఈరోజు మన ఊహలన్నీ వెలుగుగా మారునుగాక. ఆమేన్ చెప్పండి. మన తలంపులన్నీ పరిశుద్ధంగా మారునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను నిజంగా ఈ పని మనం చేయకపోతే ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో తెలియదు. నువ్వు సెట్ రైట్ అవ్వకపోతే, నీ హృదయ అంతరంగ ఊహలు నువ్వు సెట్ చేసుకోకపోతే దేవునికి కోపం వచ్చేస్తుంది. దేవుడు ఊరుకోడు. దేవుడు దానికి ప్రతిఫలము తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఆ జలప్రలయముతో లోకమంతా నాశనము చేయడానికి కారణం ఏంటంటే మనుషుల హృదయ లోతుల్లో ఉన్న ఊహ. చెడు ఆలోచనలు వస్తాయి, చెడు ఊహలు వస్తాయి, కానీ ఉంచుకోవద్దు, వాటిని తీసేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే కీర్తనలు చూడండి ఒకసారి, 23-26. సారీ, ప్రొవర్బ్స్ అనుకుంటా. సామెతలు చూడండి ఒకసారి, 23-26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఏమనుంది చదవండి అందరు గట్టిగా. సామెతలు 23-26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. హల్లెలూయా చెప్పండి. అందరూ మొదటి లైన్ చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. నా కుమారుడా, నీ హృదయమును, చాలు చాలు, ఒకటి లైన్, మొదటి లైన్ చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. నా కుమారుడా, నీ హృదయమును నాకు. దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని? చెప్పండి, ఏమడుగుతున్నాడు? హృదయం. ఎవరికి ఇస్తున్నావు నీ హృదయం? ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? నీ హృదయం అంతా ఏం నింపబడ్డది? ఈడ కూర్చున్నావు, నీ హృదయంలో ఎవరున్నారు? ఏది ఉంది? ఏముంది? నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయ లోతుల్లో ఉన్న ఊహ ఎట్లా ఉంది? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకి. హృదయాన్ని బట్టే సర్వలోకమును నాశనం చేశాడు దేవుడు. హృదయ లోతుల్లో ఉన్న ఊహలను బట్టి లోకాన్ని అంతా నాశనం చేశాడు దేవుడు. వారి ఊహ భయంకరమైనగా చెడిపోయింది. దేర్ ఇమాజినేషన్ ఈజ్ వెరీ వికెడ్. చాలా చెడిపోయింది ఊహ. ఇమాజినేషన్, ఊహ అంతా చెడిపోయింది. ఇమాజినేషన్, ఊహలన్నీ చెడు ఊహలు, పాపపు ఊహలు, భయంకరమైన చీకటి ఊహలు. ఊహ ఊహ ఏం ఊహిస్తున్నావు? ఏం ఊహిస్తున్నావు? అందుకే దేవుడు ఏమన్నాడంటే, దివారాత్రములు నా వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవిని మహిమపరుతాం. హల్లెలూయా. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో అన్నాడు, నా మాటలు నీ కన్నుల ఎదుట, నీ చేతికి కట్టుకో, నీ కన్నుల ఎదుట నుండి దాన్ని పోనివద్దు. నీవు నేర్చుకో, నీ పిల్లల పిల్లల పిల్లలకు నేర్పి. నీ హృదయం నిండా దేవునితో నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. కానీ నీ హృదయ లోతుల్లో ఏముంది? ఏ చెడ్డతనం ఉంది? ఏ చెడుతనం ఉంది? ఏ పాపం ఉంది? అలాంటి పాపభరితమైన హృదయాన్ని దేవుడు నాకు ఈ బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇయ్యమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, జెర్మియా 17:9, ఇర్మియా 17:9 చదవండి దయచేసి.
హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా చెప్పండి. హలో, అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు ప్రక్కన చెప్పండి, అన్న వైపు చూడమని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి హృదయం ఉంది ఇక్కడ? చెయ్యకపోతే హృదయం లేనట్టే. హల్లెలూయా చెప్పండి. చేతులు కనబడతలేవు కొన్ని, నెల్లుట్లో గట్టిగా ఎత్తాల. హల్లెలూయా చెప్పండి. హృదయం ఉందా? మనలో ఉన్న హృదయం, నీలో ఉన్న హృదయం ఎటువంటిదో తెలుసా? హృదయము ఈజ్ ఈక్వల్ టు, చదవండి, అన్నిటికంటే, అబ్బో ఇది డేంజర్. ఇప్పుడు ఇట్లుంటది, కనురెప్ప పాటున చెప్పాలా? ఏమైపోద్ది? వేరే కలర్లోనికి వెళ్ళిపోద్ది, వేరే రంగు వేసుకుంటుంది. ప్రక్కన చెప్పండి, వేరే రంగు వేసుకుంటుంది అని చెప్పండి, వేరే మారిపోతుంది. హృదయము అన్నిటికంటే, నిజం, అన్నిటికంటే మోసం. నీ కన్ను కంటే, ముక్కు కంటే, చెవు కంటే, చెయ్యి కంటే, నీకున్న అవయవాలన్నిటికంటే నీ లోపలున్నది చూడు, లోపల అనండి, లోపలుంది చూడు, అది అన్నిటికంటే మోసకరమైంది. హల్లెలూయా. మోసకరం అనండి. చెప్పాలి, త్వరగా ముగిచేస్తా. మోసకరం అనండి. ప్రక్కన చెప్పండి, మోసం నీలోనే ఉంది అని చెప్పండి. తప్పేం లేదు. నా హృదయాన్ని నేను కరెక్ట్ పెట్టుకోకపోతే నేను కూడా మోసగాన్ని అయిపోతా. నేను మోసపోతా, ఇతరులను మోసం చేస్తా. మనలో ఉన్న హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హల్లెలూయా చెప్పండి. చదవండి, అది చదవాల. మోసకరమైంది, తర్వాత అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోరమైంది క్యాన్సర్ కాదండి, ఘోరమైంది ఎయిడ్స్ కాదండి, ఘోరమైన రోగాలు, ఈ భూమి మీద ఉన్న రోగాలు అవన్నీ ఘోరమైనవి కావు. నేను ఎప్పటికీ నమ్ముతా, బైబిల్నే నమ్ముతా నేను. హల్లెలూయా చెప్పాలి. వాక్యాన్ని నమ్ముతా నేను. ఎంతమంది నాతో పాటు వాక్యాన్ని నమ్మేవారు ఉన్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఈ భూమి మీద ఘోరమైన రోగం, భయంకరమైన రోగం, మనిషిని అట్టే చంపే రోగం ఏంటి? అబ్బా, గట్టిగా మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి, మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ద డేంజరస్ థింగ్ ఈజ్ యువర్ హార్ట్. నీ హృదయం డేంజర్. ఇంత భయంకరమైన రోగము, మోసకరమైన ఆ హృదయాన్ని ఎవరు అడుగుతున్నారు? నీ హృదయం నాకు ఇయ్యవా అని అమ్మాయి అంటది, నీ హృదయం నాకు ఇయ్యవా అని అబ్బాయి అంట. ఇచ్చుకోరు పుచ్చుకోరు. హృదయం అంటే, నీ హృదయం నాకు ఇయ్యమంటే నన్ను మోసం చేయవా? హల్లెలూయా. నీ హృదయం నాకు ఇయ్యంటే ఈ లోకంలో భూమి మీద లేని రోగాన్ని నాకు ఇయ్యవా? హలో. హృదయాలను అడిగేటోళ్ళు అందరూ రోగాలను అడుగుతున్నారు. హృదయాన్ని అడిగే వాళ్ళందరూ కూడా మోసపోయిన జీవితాన్ని అడుగుతున్నారు. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, ఆ మోసకరమైనది, ఆ భయంకరమైన రోగము కలిగింది, ఆ హృదయాన్ని నాకు ఇవ్వు. మీకు విషయం చెప్తా, నేను చాలా టాపిక్ ఉంది కానీ త్వరగా ముగిస్తా, వినండి. శరీర బయటికి వచ్చే రోగాలన్నీ అవి బయటికి రాకముందు ఆ రోగాలన్నీ ఏడుండాలా చెప్పాలా? కండ్లకు కనబడుతుంది కదా. మన శరీరములో నుండి బయటికి వచ్చే రోగాలన్నీ ముందు ఎక్కడ ఉండాలా? ఎక్కడికి వెళ్ళి రావాలా?
అందరు గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళి రావాలా? హృదయం నుండే రావాలా. నీ హృదయం భద్రంగా కాపాడుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి? చెప్పండి, రోగాలు ఎందుకు వస్తాయి? రావు. నీ హృదయము శుద్ధిగా ఉంటే, బైబిల్లో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మరణమును చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు రోగాన్ని అనుభవించెదరు. అదేనా? ఏమనుంది? దేవుని చూస్తారు. గట్టిగా చెప్పలు కొట్టి మై గాడ్, దేవుణ్ణి చూస్తారు. దేవుని స్వస్థత, విడుదల, సమృద్ధి, దీవెనలు అనుభవిస్తారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవి నామానికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, బయటికి వచ్చే రోగాలన్నిటికీ మూలం నీ హృదయమే. గుర్తుపెట్టుకో, బయటికి వచ్చే రోగాలన్నిటికీ కారణం మన హృదయమే. హలో, ఇదొక్కటే బాగా బండ గుర్తు పెట్టుకోండి. అందుకే నీ హృదయము పొగ చూరకుండా, మీ హృదయం పాడవకుండా, నీ హృదయము ఖరాబు కాకుండా నీ ఊహను కాపాడుకో. ఊహలు కాపాడుకో, ఆలోచనలు కాపాడుకో. హల్లెలూయా చెప్పండి. ప్రకటన చెప్పండి, నీ హృదయం భద్రంగా ఉండాలని అంటే ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి అని చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 4:23 చూడండి ఒకసారి. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలా? చెప్పాలి ప్లీజ్ బ్రదర్స్, గట్టిగా చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలా? అందరు చెప్పండి, హృదయము అనండి. హృదయం తెలుసా? హల్లెలూయా. ప్రకటన చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వెక్కడ పోయినా ఎక్కడున్నా నీ హృదయాన్ని కాపాడుకో అని చెప్పండి. హృదయం ఎటువంటిది చెప్పాలా? హృదయం ఎటువంటిది? మొదటిది మోసకరం, రెండోది ఘోరమైన వ్యాధి కలిగి అన్న అలాగనండి. ఘోరమైన వ్యాధి కలిగింది అనండి. స్టైల్గా అంటారు మీరు. చెప్పండి, నాలాగా ఘోరమైన వ్యాధి కలిగింది అనండి. మనకు వచ్చే రోగాలన్నిటికీ కారణము హృదయమే. మనకు వచ్చే రోగాలకు, శ్రమలకు, వ్యతిరేకతల కారణము మన అంతరంగములో ఉన్న హృదయ ఊహ చెడిపోతే హృదయం చెడిపోతుంది. హృదయం చెడిపోతే జీవితం చెడిపోతుంది, దేహం చెడిపోతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రకటన వారికి గట్టిగా చెప్పండి, నీ హృదయం కాపాడుకో, నీ ఊహ జాగ్రత్త అని చెప్పాను. ఏం ఊహించొద్దు. అమ్మాయి కనబడ్డా ఊహించొద్దు, అబ్బాయి కనబడ్డా ఊహించొద్దు, ఆ సెల్లులో ఏదైనా కనబడ్డా ఊహించొద్దు, పేపర్లో ఏదైనా కనబడ్డా ఊహించొద్దు. ఎవరి గురించి, దేని గురించి చెడ్డ ఊహలు, చెడ్డ ఊహ నీకొచ్చిందా? ఊహలను బట్టి లోకాన్ని, సర్వలోకాన్ని ముంచి చంపేసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు ఈరోజు. జాగ్రత్త. ఆ మోసకరమైన, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని, కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యని అడుగుతున్నాడు. ఆయన చేతిలో నువ్వు పెడుదువు కాక. ఆమేన్ చెప్పండి. అందుకే హృదయము భద్రముగా ఉండాలంటే నువ్వు ఆయన చేతిలో పెట్టాలి. హల్లెలూయా చెప్పండి. ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఈ మాట ప్రకటన చెప్పండి, ముఖ్యముగా నీ హృదయం కాపాడుకో అని చెప్పండి. నీ హృదయం కాపాడుకో అని చెప్పండి. నీ హృదయము లోపల వస్తున్న ఆ ఊహలు కంట్రోల్ చెయ్యి.
ఆలోచనలు కంట్రోల్ చేయి. అప్పుడు నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటా, నా హృదయం దేవునికి తెలుసు, నా అంతరంగం దేవునికి తెలుసు. నా గురించి ఎవరెన్ని మాట్లాడినా నా హృదయం ప్యూర్గా, క్లీన్గా దేవునికి తెరిచిన పుస్తకం లాగుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ మోసకరమైన, ఈ భయంకరమైన రోగం కలిగిన ఈ హృదయం నేనెప్పుడూ దేవునికి ఇచ్చేసాను. ఏ చెడు నా హృదయంలో లేదు, ఏ చేదు నా హృదయంలో లేదు, ఏ పాపం నా హృదయంలో లేదు. ఈరోజు ప్యూర్గా, క్లీన్గా నా హృదయం కడగబడిన హృదయముగా మీ ముందు నిలబడ్డది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవడానికి నువ్వు బాగా సిద్ధపడాలి. ప్రతిరోజు నీ హృదయాన్ని పరీక్షించు, ప్రతి గంట నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయము లోపల ఉన్న ఊహ, ఆలోచనలు వస్తాయి, ఊహలు వస్తాయి. ఊహించుకొని ఊహించి ఆలోచించి అది క్రియారూపకంగా మారిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ బాహ్య ప్రపంచానికి, నీ శరీర ప్రపంచానికి ఏది జరుగుతున్నా అవన్నీ కూడా నీ హృదయాన్ని బట్టే జరుగుతాయి, నీ అంతరంగాన్ని బట్టి జరుగుతాయి, నీ ఊహలను బట్టి జరుగుతాయి. అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఈ నష్టాలకు, ఈ కష్టాలకు, ఈ బాధలకు, ఈ వేదనలకు కారణం ఊహ. నీ హృదయ లోతుల్లో ఉన్న ఊహ. జాగ్రత్త. ఇప్పటికైనా సంగమా, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. అది మోసకరమైంది, అది భయంకరమైన రోగం కలిగింది. అది రోగం కలిగింది నీ లోపల ఉంటే ఏమైతే చెప్పండి, చెప్పరేంటి? కడుపు నొత్తుంది. మా జాష్ గారు ఒకసారి కడుపు నొత్తుంది, డాడీ కడుపు నొత్తుంది. ఏమైంది పాపం, వాడు తగ్గిపోతుందేమో అనుకున్నా, తగ్గల. హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ గోళీ రాశాడు, సిరప్ రాశాడు, తగ్గిపోయింది. ఏం తిన్నాడని అడిగాడు. అంటే సార్ రాత్రి 10 గంటలకు కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నాడు సార్ అని చెప్పిన. హల్లెలూయా చెప్పండి. డాక్టర్ అన్నాడు, ఏమోయ్ ఈ రాత్రి స్పైసీ ఫుడ్ తినే అవసరం ఏమొచ్చింది అని అన్నాడు. నొప్పికి కారణం ఏంటిది? స్పైసీ ఫుడ్. బయటికి నీకు ఏదేదో జరుగుతుంది, కారణం లోపల గూడు కట్టుకుంది, రోగం కలిగింది ఉంది, లోపల మోసకరమైంది ఉంది. అన్నిటికీ కారణం నీ హృదయం, నీ ఊహ. జాగ్రత్త. హల్లెలూయా. అందులో